రమ్మంటేనే దవడ పగలు కొట్టింది, మరి డ్యూటీకి రమ్మంటే నీ వెంట వస్తుందా? రావాలి, ఆ తర్వాత పారిపోవాలి. నరకాసురుడి మనవడు ఆ వంశీకృష్ణ. నచ్చకపోతే నరకం చూపిస్తాడట. మందు బాటిళ్లు తీసుకెళ్లిస్తేనే డబ్బులిస్తారా? ఆ డబ్బులతోనే అదిగో వాళ్ళమ్మకి మందు సీసాలు కొనాలిగా. అసలేం జరిగింది నక్షత్ర? అమ్మమ్మ, బావ చనిపోవాలనుకున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి తాగాను. టైం పాస్ కాక స్విమ్మింగ్ పూల్ లో శవాసనం వేస్తే ఈ పిచ్చిదొచ్చి ఇంటికి తీసుకొచ్చింది. ఆనంద్, అమ్మా, తులసాకు వాసన కూడా గ్రహించలేనంతగా తాగే వాళ్ళకి దాని విలువ తెలియదు. వసుంధరను తీసేమని అర్థం. వద్దు వద్దు వద్దు. అప్పుడే వద్దు. నాకు నచ్చలేదు సరే, కానీ వెళ్ళగొట్టే ముందు తనకు చెప్పాల్సిన పాఠం ఒకటుంది. అది చెప్పాక నేనే తీసేస్తాను. అలా చూస్తావేంటి? నా ఆకలి నీకు అర్థం కదా? అయ్యో అలా అంటారేమిటి? 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. ప్రియా ప్రియా త్వరగా రెడీ చేయి. మీరు రండి, పదండి వెళదాం రండి. పాఠం చెప్పాలనుకునేవాడు శత్రువు కాదు, గురువై ఉండాలి. నాన్న పెన్ను. అమ్మా, ఏంటి వసు? నాన్న పెన్ను ఇక్కడే ఉంది. నాన్నేరి? మర్చిపోయినట్టున్నారమ్మా, ఇటు నేను ఇస్తాను. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్లారు? డ్యూటీకి టైం అవుతుందన్నావు కదా, వెళ్ళు. అప్పడిగడానికేనా? అప్పడిగడానికేనా? నువ్వు సెక్రటరీగా పనిచేయడం ఆయనకిష్టం లేదో. 1,00,000 రూపాయల సర్దుబాటైతే వాయిదాలు కడదామనుకుంటున్నారు. ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ కడతాడా, ఇంట్రెస్ట్ కడతాడా? చెప్పమ్మా. నువ్వేమీ మర్డర్లు చేయనక్కర్లేదే. అదిగో అక్కడ బ్యాంక్ వాళ్ళు అంటించిన నోటీసు రెపరెపలు ఆడుతోంది, చూసావా? పరువు ఇల్లు పోయాక ప్రాణాలు వాటంతట అవే పోతాయి. మీరు పడే బాధ కన్నా నేనక్కడ పనిచేస్తే వచ్చే కష్టం తక్కువే. నరకాసురుడి మనవడు ఆ వంశీకృష్ణ. తినడానికి తాగడానికి మందు బాటిల్స్ ఆర్డర్ చేసి తెప్పించాలి. 5 साल से తాకట్టు పెట్టి పైసలు తీసుకొని పోతూనే ఉన్నావు. ఎప్పుడైనా బాకీ తీర్చినావా నువ్వు? ఏంటి, 1,00,000 రూపాయలు కావాలా? బ్యాంకు నుంచి 1 కోటి రూపాయలు గుంజామంట కదా. వాయిదాలే కట్టలేనాడివి, నా డబ్బులేం కడతావు? బుద్ధుండాలి కొంచెమైనా. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని పెట్టుకుని అన్ని అప్పులు ఎందుకు చేశావు? ఇంకో ఇల్లుందేమో. ఇచ్చి తప్పించు తిరుగుతుందా నువ్వు? మళ్ళీ మమ్మల్ని అంటావా? గుండెల భారం ఎదుటి వారికి చెప్పలేదు మది. నాన్నా, ఎక్కడ? సరే, మంచినీళ్ళు తెస్తానుండండి.
నాన్న ఏమైంది? నాన్న ఏమైంది? నాన్న అమ్మా అలేఖ్య ఏమండి నాన్న నాన్న ఏమండి ఏమండి ఏమైందండి? నాన్న అయ్యో ఏమైందండి? భయం వేస్తుంది నాన్న. అత్తయ్య అత్తయ్య అబ్బబ్బబ్బబ్బా, అలా అరిచావేంటే? ఏమైందిరా హరి? హరి హరి ఏమైందిరా? అయ్యో హరి హరి అల్లాడిపోతున్నాడమ్మా పిల్లాడు. ఏమైందిరా? ఏమైందిరా చెప్పు. ఆ చెమట్లేంట్రా? ఏమైందిరా చెప్పు. హరి కొంచెం డాక్టర్ కి ఫోన్ చేయమ్మా. తొందరగా రమ్మను. వెళ్ళు వెళ్ళు, తొందరగా ఫోన్ చేయి. హరి హరి ఏమండి హరి లే. ఏమైందండి? మీకేమీ కాదు. అయ్యో, ఏం కాదండి, మీకేం కాదు. డాక్టర్ గారు ఫోన్ కలగట్లేదు. నేను తీసుకొస్తాను. సరే త్వరగా వెళ్ళమ్మా. ఏమండి హరి 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 అయ్యో ఏమిటి? ఏమండి ఏం కాదండి, ఏం కాదు. అలేఖ్య ఒకసారి చూడమ్మా, డాక్టర్ వచ్చారేమో. ఏమండి రండి డాక్టర్. పదమ్మా. రండి డాక్టర్. చూడండి. తొందరగా చూడండి ఆయన. ఒకసారి నాలుగు తెరవండి. డాక్టర్ గారు, ఆయనకేం కాదు కదండి? ఒత్తిడి వల్ల మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. నో ప్రాబ్లం. ఈ టాబ్లెట్స్ 2 days వాడండి అమ్మా. అమ్మా వసుంధర, ఒక్క నిమిషం. బస్సు చూడు వసుంధర, మీ అమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇలాంటప్పుడు అలా జరగడం టూ సాడ్. మీ నాన్నగారికి ఇంకోసారి స్ట్రోక్ వస్తే ఆయన బతకరు.
మీ నాన్నగారికి ఏ కష్టం రాకుండా చూసుకోమ్మా. ఏమన్నాడే డాక్టరు? ఇలాంటప్పుడు అలా జరగడం టూ సాడ్. మీ నాన్నగారికి ఇంకోసారి స్ట్రోక్ వస్తే ఆయన బతకరు. ఏయ్, నిన్నే అడిగేది. ఏమన్నాడే డాక్టరు? ఆఖరి చూపు చూసినట్టు అలా చూస్తావేమిటే నా కొడుకుని? ప్రమాదమేం లేదన్నారు నాన్నమ్మ. కొన్ని రోజులు ఒత్తిడి తగ్గించుకుని కాస్త ప్రశాంతంగా ఉంటే నార్మల్ అయిపోతుందన్నారు. అవును, ప్రశాంతంగా ఉండాలంటే ఎలా ఉంటాడే? మీ అమ్మని ఏ ముహూర్తాన పెళ్లి చేసుకున్నాడో గాని ఆ రోజే వాడి ప్రశాంతత అంతా గాల్లో కలిసిపోయింది. ఇక మిగిలింది వాడి ప్రాణాలే. ఇదిగో ఈరోజు దానికి కూడా టైం వచ్చినంత పనైంది. రే హరి, ఎప్పుడు చూసినా బడ్జెట్ పద్మనాభలాగా దిక్కుమాల లెక్కలే వేస్తావు గాని దీని మీద సంతకం పెట్టు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? లేకపోతే ఏమిటే? ఆ? నీ మొహాన బొట్టుకి ఆయుష్ తక్కువ అనుకుంటా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టపా కట్టేస్తున్నా. అవును, నేనే అప్పు చేశాను. ఇదిగో నా కొడుక్కి ఏమన్నా అయిందో మీ తల్లి కూతుళ్ళిద్దరిని ఏం చేస్తారో నాకే తెలియదు. తప్పు నువ్వు చేసి ఎందుకమ్మా వాళ్ళనంటూ అంటావురా, అంటావు. తల్లి అల్లం పెళ్ళం బెల్లం అన్న సామెత ఊరికే పుట్టలేదురా. నీలాంటి వాళ్ళ వల్లే పుట్టింది. నీకేమవుతుందోనని నా తల్లి మనసు తల్లడిల్లిపోతుంటే నువ్వు కూడా నన్నే అంటావా? ఇన్ని మాటలు పడ్డాక నేను బతికిన ఒకటే చచ్చినా ఒకటే. నాన్నమ్మ ప్లీజ్, నాన్నమ్మ ప్లీజ్. ఎవరు చావక్కర్లేదు. దయచేసి ఇంట్లో అలాంటి మాటలు మాట్లాడకండి. చావకూడదంటే బతకాలే. బ్రతకాలి అంటే పరువు నిలబడాలి. ఆ పరువు ఉండాలంటే ఈ ఇల్లు ఉండాలి. ఈ ఇల్లు ఉండాలంటే బ్యాంకు వాళ్ళకి డబ్బులు కట్టాలి. కడతాను. నేను కడతాను. అప్పటి వరకు దయచేసేవారు మాట్లాడకండి. సరే, కాన్ఫిడెంట్ గా చెప్పావుగా, ఇంకెందుకు మాట్లాడతాను? కట్టు, పదవే. ఆకలి అన్నావుగా, కార దోశలేసిస్తాను. నాన్న దేవుడి దయ వల్ల నా కొడుకు ఏమీ కాలేదు. పద, బానే ఉన్నాడుగా, పదవే.
నన్ను క్షమించమ్మా. నాన్న అప్పు తెచ్చే దాంట్లో బాధ్యత తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇలా అనారోగ్యం పాలయ్యాను. మీ అందరికీ భారం అవుతాం అనుకోలేదు. ఏంటండి ఆ మాటలు? అవును తులసి, కొడుకుగా, భర్తగా, తండ్రిగా నేను ఫెయిల్ అయిపోయాను. అందుకే ఆ దేవుడు నన్ను మనిషిగా కూడా ఫెయిల్ చేద్దాం అనుకున్నాడు. అలా అనకు నాన్న. నా ధైర్యమే నువ్వు నాన్న. అలాంటిది నువ్వే టీలో పడిపోతే ఎలా? ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటిని, ఇంటి పరువుని నేను కాపాడుతాను నాన్న. నువ్వేం టెన్షన్ పడుకో ప్లీజ్, ప్లీజ్ నాన్న. నాన్నమ్మ, మీరేంటి ఇక్కడ? ఆయాసం ఇంకా తగ్గినట్టు లేదు. షేర్ ఆటో కూడా దొరకలేదు నాన్నమ్మ. పరిగెత్తుకుంటూ వచ్చాను. కప్పేదే? ఏం కప్పు నాన్నమ్మ? అదే పరుగు పందాల్లో ఫస్ట్ వచ్చావేమో, కప్పు పట్టుకొచ్చావేమోనని అడిగాను అంతే. అలాగే అది మేడం వాళ్ళకి ఇవ్వాలి. ఉత్త చేతులతో ఇంట్లోకి వెళ్తే బాగుండదు వసు. నానమ్మ పద. ఎక్కడికి? శుభమా అని లోపలికి వెళ్తుంటే ఎక్కడికని అడుగుతావేమిటే? అయ్యో రామయ్య, ఉద్యోగం చేయాలనుకున్న మొదటి రోజు ఈ గండాలేంటి స్వామి నాకు? నువ్వే కాపాడాలి తండ్రి. ఎంత పెద్ద ఇల్లు! అదృష్టవంతురాలివే, బూర్ల గంపలో పడ్డావే తంతే. పద పద పద. నానమ్మా, ఆనంద్ బాబుకి నీ మొహం కనిపించకుండా ఈ బొకే అడ్డు పెట్టుకో, లేదంటే భయపడి పారిపోతాడు. నా మనవణ్ణి ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు బదవే. ఆగవే, మొదటిసారి ఇంట్లో కడుగు పెడుతున్నావు కదా, ముందు గడపకి దండం పెట్టుకుని కుడికాలు ముందు పెట్టి వెళ్ళమ్మా. బంగారం. చాలా బాగుంది ఇల్లు. ఓకే ఓకే, నేను చెప్పిన వస్తువు నేను చెప్పిన టైంకి నా ఇంట్లో ఉండాలి. ఇంకేం మాట్లాడకూడదు. ఓకే? నువ్వు మనిషివేనా? మనుషులు అడగాల్సిన ప్రశ్నేనా? సెక్యూరిటీ,
ఎవరు రానిచ్చారు వీళ్ళ లోపలికి? మమ్మల్ని ఒకళ్ళు రానిచ్చేదేంటి? మాకు మేముగానే రాణిస్తాం. అన్ని రంగాల్లో ఆరితేరాం. కనక మేడల కాంతం అంటే మా నాన్నమ్మ మేడం. తెలియక సడన్ గా లోపలికి వచ్చారు. నేను బయటికి పంపిస్తాను మేడం. మేము వచ్చిన పర్పస్ వేరు వసు, కొంచెం ఆగు. ఏంటి నువ్వు మమ్మల్ని పంపించేస్తావా? సెక్రటరీ జాబ్ చేస్తున్నావా? సెక్యూరిటీ జాబ్ చేస్తున్నావా?